ఇది బాదం. ఈ బాదం పలుకు పలుకులుగా ఎలా కట్ చేస్తుందో చూసారా? ఇది దేనికి అనుకుంటున్నారా? దేనికమ్మా ఇది? థిక్ షేక్ ఫ్యాక్టరీ. అందులో ఐస్ క్రీమ్లో వాడతారా ఇది? అవునండి. ఐస్ క్రీమ్లో వాడతారటండి. ఈయన ఈ యజమాని చాలా శ్రద్ధ తీసుకుంటాడనమాట అండి. అంత క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాడనమాట. దేంట్లో కూడా రాజీ పట్టం అనేది ఉండదు. ఇది నెంబర్ 1. మరి పప్పు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఇలా కట్ చేయించి ఇది వేయించి పంపిస్తాడనమాట. ఐస్ క్రీమ్లో వాడతారట. 1 కిలో కట్ చేయాలి అంటే 4 గంటల టైం తీసుకుంటుందండి. ఇలాగా ముక్కు ఉంటుందంట కదా, అది వాడొచ్చు కదంటే అది కుదరదు, అది అంతగా బాగోదు అని చెబుతున్నాడండి. ఎవరో కాదు, మా అబ్బాయే. ఆయన అంతా ఇలాంటి మెయింటెనెన్స్ చేస్తాడనమాట. చూసారా? అదిగో వజ్రంలాగా, అంటే అలా పలుకు పలుకులుగా ఉండాలంటండి. అలా ఉంటే చక్కగా ఐస్ క్రీమ్లో తినేటప్పుడు మంచిగా బాగా ఉంటుంది కాబోలు. మరి నేనైతే ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళనులేండి, మనకు షుగర్ ఉంది కాబట్టి. చూసారా? నచ్చిందా? మరి ఇలా చూస్తుంటే చాలా బాగుంది కదండి. ఇది ఐస్ క్రీమ్లో వాడతారన్నమాట.